So hey guys, what's up and welcome back to my YouTube channel. Hope it's a good and well. So we will be starting your vlog with the same energy and the same intensity. ఇవాళ అయితే టైం వచ్చేసరికి 4 అవుతుంది. డేట్ వచ్చేసరికి 30 జూన్. సో నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నా. ఒమాన్ పోయి పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకొని రావాలి ఇప్పుడు మనము. సో చూడండి ఐసీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్. సో పోయి తొందరగా రెడీ అయ్యి మనమైతే వెళ్ళిపోదాం. మెట్రో 5 గంటలకు ఓపెన్, ఇప్పుడు 4 అవుతుంది. సో తొందర రెడీ అయిపోవాలి మనమైతే. సో ఇదే గైస్ అవుట్ఫిట్ వచ్చేసరికి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్యాగ్లో ఒక జాకెట్ అయితే ఉంది. అండ్ అంతే, నేనైతే ఫ్రెష్గా రెడీ అయిపోయినా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. టైం వచ్చేసరికి 4:58 అయింది. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా. ఇంకా స్టార్ట్ అయిపోవాలా. మెట్రో దగ్గరికి పోయి మెట్రో నుంచి దేరా దగ్గరికి పోవాలి. దేరా దగ్గరికి పోయిన తర్వాత అక్కడ నుండి ఏజెంట్ నెంబర్ అయితే ఉంటుంది, ఏజెంట్కి కాల్ చేసి మనం అయితే వెళ్ళిపోవాలన్నమాట. కానీ ఏజెంట్ కాల్ చేయడానికి నా దగ్గర అయితే ప్రస్తుతానికి బ్యాలెన్స్లు. సో నేను పోయి ఫస్ట్ బ్యాలెన్స్ అయితే తీసుకుంటా గాయస్. మనమైతే ఇక్కడ ఉన్నాం 32 మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. ఇక్కడ నుండి మనం ఇక్కడికి పోవాలి, 16 దగ్గరికి పోవాలి, డేరా దగ్గరికి. ఇప్పుడైతే వచ్చేసి మనం సిటీ సెంటర్ డేరా. ఇక్కడ నుండి 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 1.8 కిలోమీటర్స్ నుండి బస్ లేదు. సో నడుచుకుంటూ అయితే పోతున్నాం. దగ్గరే, ఇంత పొద్దున్నే కదా అని చెప్పి ఎట్లయినా 7కి. సో టైం వచ్చేసరికి 6:21 అయింది. తొందరగా వెళ్ళిపోవచ్చు, కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతాం. సో అక్కడికి పోయినాక బస్ ఎక్కినాక చూపిస్తాం మళ్ళీ అక్కడ ఎట్లా తీసుకుపోతారు, ఎవరు ఎట్లా ఏంటిది ఏందనేది. ఐస్ ప్రాబ్లం అయిపోయింది మనకి. ఇక్కడ నుండి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇంకా టైం ఏమో ఓన్లీ 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ పోవాలి మనము. నేనైతే ట్రై చేసిన పోవడానికి, మ్యాక్సిమం కుదరలే. సో ఇంకా క్యాబ్ అయితే తీసుకొని పోతున్నా తొందరగా. క్యాబ్లో లొకేషన్ బ్రోకి తెలుసు అంట. సో అందుకే బ్రో అయితే తీసుకొని పోతున్నా. మంది అయితే ఉన్నారు గైస్ వీళ్ళే ఇదంతా. సో వీళ్ళందరితో అయితే మనం కలిసిపోవాలన్నమాట ఒమాన్కి. బస్ అనమాట. ఈ బస్సులో నుంచి ఇప్పుడైతే మనం పోవాలి ఒమాన్కి. వాళ్ళు నేమ్ పిలుస్తాడు, మనం నేమ్ పిలిచిన తర్వాత మనం అయితే పోవాలి. అయితే వచ్చేసిన గైస్ ఇప్పుడు బస్సులో కూర్చొని రెడీ అయితే అయిపోయినా. ఆల్మోస్ట్ 7కి అన్నారు, 7:10కి అయితే బోర్డు అయినా. సో 7:10కి బోర్డు అయ్యి ఇప్పుడైతే రెడీ కూర్చున్నా. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 9:10 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఆల్మోస్ట్ వాళ్ళు బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓన్లీ విఐపి ఎంట్రీ ఇక్కడికి. సో బస్ అయితే ఇప్పుడే దిగొచ్చినాము. ఇప్పుడే దిగొచ్చి ఇట్లా కూర్చొని ఉన్నాము. మన ఆధార్ కార్డు మన పాస్పోర్ట్ ఒమాన్ వీసా పట్టుకొని అయితే రమ్మన్నారు. సో చూద్దాం ఇక్కడ ఏమవుతుందని. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు గాయస్. మళ్ళీ లైన్లో నిలబెట్టిండు వద్దని చెప్పి. మళ్ళీ ప్రిన్స్ ఎవరో వచ్చింది ఇక్కడ, ఆఫీసర్స్ రాగానే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. చూద్దాం ఏమవుతుంది అనేది. సో గైస్ మనకైతే స్టాంప్ పడిపోయింది యూఏఈ ఎగ్జిట్ది. ఇప్పుడు యూఏఈ నుంచి ఒమాన్ లోపలికి అయితే పోతాం. ఒమాన్ లోపలికి పోతే అక్కడ ఇంకో స్టాంప్ పడుతుంది అనమాట, ఒమాన్ ఇంది. సో చూద్దాం అక్కడికి ముందుకు పోయినాక ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే మేము దుబాయ్ దాటేసి ఒమాన్కి అయితే వచ్చేసినాము. అంటే బార్డర్ క్రాస్ చేసినాము. ఇప్పుడే ఒమాన్ లోపలికి పోతున్నాము. ఇప్పుడు ఒమాన్ ఎంబసీ ముందు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దుబాయ్ ఎంబసీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒమాన్ ఎంబసీలో పోవాలి, చూద్దాం. సో ఆడ ఎంబసీలో నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని 1:30 కూర్చున్నాం గైస్. 1:30 కూర్చున్న దాని తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ పట్టుకొని ఒమాన్ వీసా పట్టుకొని పోవాలా. ఇదిగోండి నా పాస్పోర్ట్ ఇంకా ఒమాన్ వీసా 2 పట్టుకొని అయితే పోతున్నా. ముందు వచ్చేసరికి ఇదే ఉంది ఒమాన్ది. సో చూద్దాం అక్కడ లోపలి పోయినాక. నేను పొద్దున్న కూడా ఏం తినలే అసలు. నిన్న నైట్ కూడా నేను కొంచెం తిన్నా. ఫుల్ ఆకలి అవుతా ఉంది. ఒక సైడ్
ఇంకో సైడ్ ఏమో స్టాంప్ కావాలి. చూద్దాం లోపలికి పోయినాక ఏమవుతుంది అనేది. గాయస్ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టిండ్రు మమ్మల్ని ఈడ. ఇప్పుడు మాట్లాడింది నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ, కానీ మనం వినంగా మనం డైరీ చేస్తాం ఏదైనా. మనకైతే ఒమాన్ స్టాంప్ అయితే పడిపోయింది, ఇక్కడ పడ్డది చూడండి. సో ఇక స్టాంప్ అయితే పడ్డది గాయస్, మనకి పాస్పోర్ట్లో స్టాంప్ పడ్డది. స్టాంప్ అయిపోయింది. స్టాంప్ ఇప్పుడు పోతున్నాం, బస్సులో కూర్చుంటాం. బస్సులో కూర్చొని నుంచే ఎక్కడికి తీసుకుపోతారో తెలియదు ఇక మనకి. వాడు అన్నం ఏం పెడతారో కూడా తెలియదు. ఫుల్ ఆకలి అవుతుంది. టైం చూస్తే ఏమో ఇప్పుడు 1 అవుతుంది టైం. ఇక్కడ ఆకలి అవుతుంది గాయస్, ఆకలి. సో మళ్ళీ ఆగినాం గైస్. ఇప్పుడైతే లగేజ్ చెకింగ్ అంటారు. సో లగేజ్ చెకింగ్ అయిపోగానే మళ్ళీ వచ్చి కూర్చుంటాం. ఇప్పుడైతే లగేజ్ చెకింగ్. మొత్తం కొండలే గైస్, ఇవన్నీ కొండలే. ఈ కొండలలో నుంచి పోవాలి మొత్తం. ఇప్పుడు అన్ని కొండలే. లైటింగ్ గేట్లు వేపేసింది వాడు. చెలో వెళ్ళిపోతున్నాం ఇక. ఒమాన్ వచ్చేసినాం. ఇదే ఒమాన్, ఇదంతేగా. ఇప్పుడు మొత్తం చెట్లే, ఎడారి, మొత్తం ఎడారి, మొత్తం అంతా ఎడారి. సో ఇంకా లాస్ట్కి అయితే ఒమాన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒమాన్లో స్టాంప్ పడ్డది, అయిపోయింది. ఇప్పుడు పోయి వాడు ఎక్కడైనా హోటల్లో ఆపితే తింటాం. సాయంత్రం దాకా ఆగుతాం. సాయంత్రం దాకా ఆగి మళ్ళీ దాన్ని ఏమంటారు, దుబాయ్ వీసా కోసం వెయిట్ చేయాలి. దుబాయ్ వీసా రాగానే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసేయాలి. అలాగా మేమైతే వచ్చినాం. మేము వచ్చినప్పుడు ఇక్కడ చికెన్ బిర్యానీ పెట్టింది ఇక్కడ, అండ్ అంతే చట్నీ. సో ఈ 2 పెట్టిండ్రు. కూపన్ ఉన్న వాళ్ళకి, నాకైతే కూపన్ ఇవ్వలే గాయస్. వీళ్ళందరికీ ఇచ్చింది కూపన్, నా ఒక్కడికి ఇవ్వలే కూపన్. నా ఏజెంట్ నన్ను మోసం చేసింది. సో ఇప్పుడైతే తినేసి వచ్చినాం. తినేసి వచ్చి కూర్చున్నాం. మొత్తం ఛార్జింగ్ ఫుల్, అన్ని స్లాట్లు అన్నీ. సో లేవు ఛార్జింగ్ స్లాట్లు అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఛార్జింగ్ స్లాట్ దొరకలే. అందులో ఒకటి పబ్లిక్ కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో పబ్లిక్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మొత్తం పబ్లిక్ వెయిటింగ్ ఇక్కడ. ఇదేమో స్టోర్ ముందు. ఈ స్టోర్లో ఏమైనా కొనుక్కోవచ్చు మనం. ఇట్లా కొన్ని 7-Upలు, గేమ్నప్లు, గ్రోసరీ ఐటమ్స్ అన్నీ. ఇంకా ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నీ. నేనైతే ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నా. ఇదే మన ఫైల్ అప్లోడ్ అయితే చేసినాం, ఇంకా రాలేదు వీసా. హాయ్ బోలో బాయ్. హాయ్ 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 బోలో బాయ్. ఏ हो गया ये मुंबई से, बाय होगा नम्मा बेंगलुरु विराट कोहली తూరే ఇది రోహిత్ శర్మ. ఏంటిదంటే మెయిన్, నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నా. ఫోన్కి ఛార్జింగ్ లేదు. శ్రీలంక నుంచి పాపం 3 వచ్చిందంట. 3 పాస్పోర్ట్లు దొబ్బేసిందంట గైస్. 3 పాస్పోర్ట్లు దొబ్బేసిందంట. పాపం వాళ్ళు 15 రోజుల నుంచి, ఒకడు 20 రోజుల నుంచి, ఒకడు 22 రోజుల నుంచి, ఒకడు ఇక్కడే ఉన్నారంట. 3 ఫ్రెండ్సే అంట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిందంట అనుకోకుండా. కానీ వాళ్ళ పాస్పోర్ట్లు అయితే ఇక్కడ దొబ్బిపోయిందంట గైస్. ఎవరు తెలియదు. పాపం వాళ్ళు ఇక్కడి నుంచి ఎట్లా పోతారో ఏంటిదో అర్థమైతే కావట్లేదు గైస్. వైట్ పాస్పోర్ట్ చేసుకోవాలో వాళ్ళు. తలకాయ నొప్పి ఉంటుంది. ఇరాన్ మొత్తం బయట అయితే ఫుల్ ఎండ్ ఉంది. ఛార్జింగ్ లేదు ఫోన్లో. మ్యాక్సిమం నేనైతే కవర్ చేస్తా చూపించడానికి. సో ఇప్పుడైతే మా ఏజెంట్ వీసా అప్లై చేస్తాడు గాయస్ నాకు అక్కడ దుబాయ్లో నుండి. సో నేను ఇక్కడ ఆగి ఇప్పుడు చూడాలన్నమాట వీసా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆగాల. ఒకవేళ వీసా రాగానే ఇక్కడ విన్నాడు కదా బ్రో, ఈ బ్రో రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఆ బ్రో దగ్గరికి పోయి నాకు వచ్చిందని చెప్పి నా పాస్పోర్ట్ ఇస్తే వాడు ఒక ప్రింట్అవుట్ తీసి ఇస్తాడు మనకి. ఆ ప్రింట్అవుట్ పట్టుకొని మళ్ళీ సేమ్ పొద్దునైతే ఏ ప్రాసెస్ చేసినామో అదే. ఈ నుండి ఒమాన్ పోవాలా, ఒమాన్ ఎంబసీ దాంట్లో ఎగ్జిట్ కొట్టాలా. ఎగ్జిట్ కొట్టిన తర్వాత మళ్ళీ దుబాయ్ ఎంట్రీ కొట్టుకోవాలా. దాని తర్వాత రూమ్కి పోవాలి. ఈ టైం అయితే తెలియదు, రేపు వస్తుందో అయ్యాలి వస్తుందో కూడా తెలియదు. గాయస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏరియా పేరు వచ్చేసరికి అల్ బర్మాని. సో హీట్ వచ్చేసరికి 42 degrees ఉంది గైస్. 42. బయటికి పోలేమో, లోపలేమో ఏసీ రావట్లేదు. వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు వీసా కోసం. వీసా వచ్చిందంటే వెళ్ళిపోవడమే. ఇక సాయంత్రం 7 o'clockకి బస్సు ఉంటుంది. 7 o'clockకి వెళ్ళిపోవడమే. మేమైతే 140కి వచ్చినాం గైస్ ఇక్కడికి. ఈ షాప్కి 130కి వచ్చినాం. ఇప్పుడేమో టైం 4:30 అవుతుంది. నేను 3 hours లిటరల్గా 3 hours కూర్చొని ఉన్నా. ఇంతవరకు అప్డేటే రాలేదు గైస్ నాకు. ఇంతవరకు ఆల్రెడీ ఒక బస్సు అయితే పోతుంది. ఇంకోటి 6 o'clock ఒక బస్సు ఉంది. ఒకవేళ 6 కల్లా మన వీసా రాకపోతే మనం ఇవాళ నైట్ ఇక్కడే ఉండాలి. బస్సులలో తీసుకొని వస్తారు అన్నమాట. ఇట్లాంటి బస్సులలో తీసుకొని అక్కడి నుంచి వస్తారు. అక్కడ ఫ్లాగ్స్ కనబడుతున్నాయిగా.
అది ఇగో ఇక్కడ ఈ ఫ్లాగ్స్ ఇవి వచ్చేసరికి అది ఎంబసీ. ఇట్లాంటి బస్సులలో పట్టుకొని వస్తారు అన్నమాట, దుబాయ్ నుండి ఇక్కడికి పట్టుకొని వచ్చి ఉంచుతారు. సో చూడండి గైస్, ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాం ఇక్కడ. ఇక బ్రో బ్యాటింగ్ ఇస్తుండు, ఇది బాల్ మిస్ చేసింది గైస్. మళ్ళీ ఇక టైంపాస్ మళ్ళీ కొడతాడు. సో చూడండి గైస్, సన్సెట్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి సాయంత్రం 6:40 అయింది. 6:40 అయినా కానీ నాకైతే ఇంకా వీసా రాలేదు. సో చూద్దాం ఎప్పుడైతే వస్తుందో వీసా. నేను ఇంకా వాళ్ళకి ఏజెంట్ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన. ఏజెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తే వాళ్ళు ఇవాళ నైట్ 9 లోపు అయినా వస్తారు, ఒకవేళ ఇవాళ నైట్ 9 లోపు లేకపోతే రేపు ఈవినింగ్ 6 లోపు వస్తుంది అన్నారు. నా దగ్గర కార్డు ఉంది, పైసలు ఉన్నాయని నేను, కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తలేదు వీళ్ళు దిరమ్స్. అది గైస్ షార్ట్ కొనుక్కోవడానికి ఇంకో బ్రో మనకి కలిసిండు కర్ణాటక నుండి, నమ్మా బెంగళూరు. సో ఇక మనకి ఇక్కడే కలిసిండు బ్రో. అయితే కిట్నా దిస్ వన్ హౌ మెనీ టైమ్స్ ఫర్ యూ? 6 months. 2 times, third time, fourth time? 2 times. సెకండ్ టైం దిస్ వన్. సో బ్రోకి అయితే రెండు సార్లు వీసా రాలేదంట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చిండు. సో నేనైతే ఇప్పుడు షార్ట్ కోసం షార్ట్స్ కొనుక్కుందామని అయితే వెళ్తున్నా. ఎందుకంటే షార్ట్ లేకపోతే నైట్ మనకి నిద్ర పట్టదు. అంతే మొత్తం ఉబ్బ ఉంది కాబట్టి నేను బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు. నేను సాయంత్రం కల్లా అయిపోతుంది అనుకున్నా, కానీ అది కాలేదు. సో ఇప్పుడు ఎట్లయినా మనం ఉండాలి కాబట్టి పోయి తీసుకొని కొనుక్కొని అయితే ఉంచుకుందాం సేఫ్ సైడ్, ఎందుకైనా మంచిది. నైట్లో ఇట్లుంటుంది మొత్తం రోడ్డు. ఒమాన్లో ఏముండదు. అక్కడ ఈ లైట్ కనబడుతుందా వైట్ది, అదేమో మసీదు. దాని ఆ దగ్గర స్టోర్ ఉంటుంది. మా స్టే ఏమో ఆ లైట్స్ దగ్గర. మా స్టే ఏమో ఇగో ఈ లైట్స్ దగ్గర. ఈ లైట్స్ ఉన్నాయా ఇక్కడ. గైస్ 2 షార్ట్లు అయితే కొనుక్కున్నాం. నాకు ఒకటి, బ్రోకి ఒకటి. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి వండుకుంటాం గైస్. అంటే మళ్ళీ తినేయడం ఏమైనా ఉంటే చూసి దాన్ని బట్టి చెప్తాం గైస్. సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం గైస్. తినడానికి అయితే కొంచెం చిన్నగా పోతాం, ఒక 10-20 నిమిషాలు రెస్ట్ తీసుకొని. సో ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.